సో ఒక 3 లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను, దాంట్లో 3 మీరు కరెక్ట్గా చెప్పారంటే నా సైడ్ నుంచి చాక్లెట్ ఇస్తాను, ఓకేనా? సో 1 kg పత్తి దూది ఎక్కువ వెయిట్ ఉంటుందా, లేదంటే 1 kilo ఐరన్ వెయిట్ ఎక్కువ ఉంటుందా? ఐరన్. కాటన్ వెయిట్ ఎక్కువ ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. సో ఇద్దరు ఎవరికో చాక్లెట్ వస్తుంది, సగం సగం షేరింగ్ అనుకుంటున్నారా? ఎట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ ఇస్తున్నారు. ఐరన్. సో కాటన్ అనుకుంటున్నా. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి ఇందుకి? వెయిట్ ఏదేది? 1 kilo కాటన్, 1 kilo రెండు 1 kiloనే కదా. రెండు 1 kiloనే కదా, అదిగా చెప్పాలి మీరు కదా. సరే ఓకే, సెకండ్ క్వశ్చన్ అడుగుతాను. సో రామ్ వాళ్ళ ఫాదర్కి 3 కొడుకులు. రామ్ అనేవాడు రామ్ చరణ్ అనుకో, వాళ్ళ ఫాదర్కి 3 కొడుకులు. ఒకడు జూన్, రెండో వాడు జూలై, మూడో వాడి పేరు ఏంటి? ఆగస్ట్. ఎందుకలా జూన్ జూలై తర్వాత ఆగస్ట్ వస్తుందా? ఇంకొకసారి థింక్ చేసి చూడు. ఆగస్ట్ కాదు. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి ఇందుకి? రామ్ చరణ్ 3 కొడుకులు. రామ్ వాళ్ళ ఫాదర్కి. ఆన్సర్ రామ్. మరి ఇంతకు ముందు ఏమైంది అది? ఇప్పుడైనా చెప్పాం కదా బ్రో. నేను స్ట్రెస్ చేసి అడిగితే చెప్తున్నారు. సో ఇప్పుడు అర్థమైందా? సో ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇది కనుక కరెక్ట్గా ఆన్సర్ ఇస్తే మీరు నేను చెప్పినట్టు చాక్లెట్ ఇచ్చేస్తాను. ఇంతకుముందు 250 రూపీస్, ఓకేనా? ఓకే, కానీ కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వాలి. ఫస్ట్ దాంట్లోనే ఆలోచించుకొని ఒకసారి అది కాదని చెప్పకూడదు. ఫస్ట్ దాంట్లోనే ఫస్ట్ ఆన్సర్ ఇచ్చేసాను. సో 2000 + 40 టోటల్ ఎంత అవుతుంది? 2000 + 40. 2000 అంటే +40. 2040. ఓకే, నెక్స్ట్ 40 యాడ్ చేస్తే 80. అంటే టోటల్ చెప్పు. 2080 + 10. 2090. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ +10. 2020 +10 కదా. 2090 3000. 2090 + 10 3000. 2090 + 10 2100 కదా. 2990 అని అడగల. 2090 + 10 2100 కదా. మీరిద్దరు ఏం చెప్పారు? 3000 చెప్పారు. ఇది చెప్పింది దానికి ఆన్సర్ నేను చెప్తాము అని అంతే, నాకు తెలియదు. నేను అందుకే మళ్ళీ నీ దగ్గర పెట్టి అడిగిన. నా దగ్గరే పెడుతున్నారు బ్రో, దాని దగ్గర పెట్టచ్చు కదా. ఆన్సర్ చెప్పేసింది కదా. సో 3 రాంగ్ ఆన్సర్. సో చాక్లెట్ లేదు, బట్ ట్రై చేశారు. థ్యాంక్ యూ.